సో ముందుగా నిద్రించు జహాపన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా వారికి అండ్ ఎక్కడైతే చూస్తున్నారో ప్రేక్షకులందరికీ అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నిద్రించు జహాపన హార్టియస్ట్ వెల్కమ్ అండ్ ముందుగా మా అనూప్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. సో గుడ్ టు సీ యూ హియర్ అండ్ మై సిస్టర్, మై బెస్ట్ ఫ్రెండ్ రోష్ని, హార్టియస్ట్ వెల్కమ్. అండ్ ఆనంద్ గారి గురించి మాట్లాడుకోవాలి ఇవాళ. అండ్ ఆయన డెడికేషన్, ఆయన ప్యాషన్ అండ్ మొన్న రోష్ని చెప్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా అందరికీ. అండ్ మేమందరం కూడా మీకోసం బెస్ట్ విషెస్ చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. మీ డెడికేషన్ ఏంటండి బాబు, అసలు అంత సీవియర్ హెల్త్ ఇష్యూ అయ్యాక కూడా మీరు మళ్ళీ కంబ్యాక్ అయ్యి వెయిట్ పుట్టాన్ అయ్యాక మళ్ళీ ఆ యంగ్స్టర్ లుక్ లోకి వెళ్ళి అండ్ సూపర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీకోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. సో నిద్రించి జహాపన, సో ఈ ఫస్ట్ లుక్ కి కానీ అలానే వంశీ కృష్ణ వర్మ గారు ఇంకొక ప్రొడ్యూసర్ గా, లోకేష్ గారు కో ప్రొడ్యూసర్ గా, ఆనంద్ రెడ్డి గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజికల్ లో, ప్రసన్న కుమార్ గారి డైరెక్షన్ లో, సో మెయిన్ లీడ్స్ గా ఆనంద్, రోష్ని అండ్ అలానే నవమి గారిని చూడబోతున్నాం. సో ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా మొన్ననే తండేలు చూసి ఫుల్ గా ఏడ్చాం ఆ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ చూసి. అండ్ ఇప్పుడు ఫిబ్రవరి 14న మరోసారి ఈ అద్భుతాన్ని చూడబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్క వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓకే. ముందుగా ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇది శ్రీజ మూవీ మేకర్స్ మా బ్యానర్పై మొట్టమొదటిసారిగా నిర్మించిన చిత్రం. దీనికి గాను మన డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు, హీరో ఆనంద్ వర్ధన్ గారు, మనకి అనూప్ గారు ఈ మ్యూజిక్కి మంచి మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. అండ్ నవమి, రోష్ని ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అందరికీ నమస్కారం. శ్రీజ మూవీ మేకర్స్ అందరూ కలిసి చేస్తున్న మూవీ ఇది. సో మీరందరూ బ్లెస్ చేస్తారని ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ రోష్ని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం, నా పేరు రోష్ని అండ్ ఇది నా ఫస్ట్ సినిమా విచ్ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ థియేటర్. ఫస్ట్ సినిమా విచ్ ఐ షాట్ ఫర్ ఆల్సో అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ Shravanti, I love you. I'm so happy that today she is anchoring our this press meet and thank you to the entire team for the experience and thank you for all of you. నిద్రించి జాపన్ అనే ఫిలిం ప్రసన్న గారి స్టోరీ చెప్పారో, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సో ఎప్పుడైతే స్టోరీ చెప్పాడో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. యాక్చువల్లీ ఒక నిద్ర స్లీప్ పైన ఈ స్టోరీ అంతా రన్ అవుతుంది. సో ఈ ప్రసన్న గారికి చాలా అంటే హార్డ్ వర్క్ చేశారు ప్రసన్న గారు అండ్ ఆనంద్. బికాస్ వీళ్ళిద్దరి వల్ల ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ద హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ ఈజ్ మ్యాచ్లెస్ అండ్ మీరందరూ ఫిలింని మంచి ప్రమోట్ చేస్తారని అండ్ ఆదరిస్తారని నమ్ముతున్నాను. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ 14 ఫిబ్రవరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూప్ గారు. అండ్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ శ్యామ్ గారికి అండ్ శ్రీజ మూవీ మేకర్స్ వంశీ గారికి, కో ప్రొడ్యూసర్ లోకేష్ గారికి నా బిగ్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా అనూప్ సార్ చెప్పేశారు, ఫిలిం మొత్తం కూడా నిద్ర మీద ఉంటుంది. ఈ Feb 14th వ్యాలంటైన్స్ డే రోజున థియేటర్స్లోకి వస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ఆల్ థియేటర్స్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ నవమి, రోష్ని, ఆనంద్ వాళ్ళ గురించి మాటల్లో చెప్పలేను. సో మీరు మూవీలో చూస్తారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఆ రిజల్ట్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ ఎంకరేజెస్. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఎంకరేజెస్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ హీరో ఆనంద్ వర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం అండి. మా మీద అభిమానంతో వచ్చిన మీడియా వాళ్ళకి, కెమెరామెన్ అన్నలకి, ఫోటోగ్రాఫర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. ఈ రోజు ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఇది ఎలా అంటే, ఈ సినిమాలో ఎంత గొప్ప కథ ఉందో ఈ సినిమా చేయడానికి కూడా అంత గొప్ప కథ ఉంది. ఇదే ఒక రోజులో, లేకపోతే ఒక 3 నెలల్లో 6 నెలల్లో టకటక అని చెప్పి అయిపోయిన సినిమా కాదు. కొద్ది కాలంగా దీంతో మేము అంటే ఎలా అంటే మా ప్రాణాలు పెట్టి, లిటరల్గా మా ప్రాణాలు పెట్టి అన్ని ఎమోషన్స్ ఎదురయ్యి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ చేసి ఫైనల్గా ఈ సినిమాని మీ అందరి ముందరకు తీసుకొస్తున్నాము. ఒక సిన్సియర్ ఎఫర్ట్ యాజ్ అ తెలుగు ఫిలిం లవర్గా ఈ సినిమా చేశాము. ప్రేక్షకులందరికీ కూడా ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలి, ఒక కొత్త కథ చెప్పాలి అనే ఒకే ఒక గోల్ పెట్టుకుని తీసిన సినిమా ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీరు చూస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అండ్ ఈ ప్రెస్ మీట్లో నేను యాక్చువల్గా కొన్ని చెప్దాం అనుకున్నాను నేను. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెరిగానండి. చిన్నప్పటి నుంచి నా 25 ఏళ్ల జీవితం ఉంది అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. సో ఫర్ మీ సినిమా అంటే ఒక హీరో హీరోయిన్, లేకపోతే ఒక స్టోరీ, ఒక అద్భుతమైన సినిమా చూడటం కాదు, ఒక 100-150 మందితో కలిసి ఆ సినిమా చూడటం అనేది సినిమా నాకు చిన్నప్పటి నుంచి. అంటే అక్కడ బ్రహ్మానందం గారు జోక్ వేస్తే అందరూ పడి నవ్వుకోవడం, లేకపోతే మనకు నచ్చిన స్టార్ హీరో ఫైట్లు చేస్తే దానికి మనం గూస్ బంప్స్తో చూడటము, ఒక ఎమోషనల్ సీన్ వస్తే అందరితో పాటు మనం ఏడవడము, ఒక మంచి రొమాంటిక్ సీన్ వస్తే మొహాలు చూసుకుని నవ్వుకోవడము. సో ఫర్ మీ సినిమా ఇస్ దిస్, ఈ ఎక్స్పీరియన్స్ సినిమా. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో థియేటర్లకి జనాలు రావడం తగ్గించారు. అండ్ దట్ ఈస్ అ బిగ్ కన్సర్న్. పెద్ద సినిమాలకి నడిచిపోతాయి అది, బట్ మాలాంటి చిన్న సినిమాలకి, అప్కమింగ్ వాళ్ళకి ఏంటంటే, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఆదరిస్తేనే మేము మళ్ళీ ఇంకొక అడుగు ముందరికి వేయగలుగుతాము. సో ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to come to the theaters and watch the movie, because it is an experience. It is just not about the movie that you are watching, but it is an overall experience that you get when you watch the movie. So that is a sincere request ఒకటి చేస్తున్నాను నేను మీ అందరికీ. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి, కొత్త కథ చెప్తున్నాము. సో తప్పకుండా చూడండి. అండ్ ఆల్సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే, ఫిబ్రవరి 14 ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే, అది కేవలం నా ఒక్కడితో ఈయనొక్కడితో విజయం కాదండి. దీంట్లో ఒక 40-50 మంది హార్డ్ కోర్ క్రూ మెంబర్స్ ఒక విజయం ఉంది దీంట్లో. అంటే మేము ఎంత ఎదురు చూసామో, మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా బయటికి రావాలి, ఇది ఎప్పుడు వస్తుంది అని అంతలా ఎదురు చూశారు. సో వాళ్ళు ఇచ్చిన అభిమానానికి, వాళ్ళు మా పైన చూపించిన ప్రేమకి నేను ఇంకా జీవితంలో అది ఎప్పటికీ మర్చిపోలేను. రైట్ ఫ్రమ్ ద సెట్ బాయ్ టు ది హైయెస్ట్ టెక్నీషియన్, అందరు కూడా మా మీద అభిమానంతో, మా కష్టం చేసో లేకపోతే సరే వీళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అందరూ తోడ్పడి మాకు ఈ ప్రయాణంలో ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అంటే దీనివల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే, చాలామందికి సినిమాల్లో రావాలని ఉంటుంది, కానీ ఎలా ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి ఏం అర్థం కాదు. కానీ నేను ఈరోజు నిజంగా చెప్తున్నాను, మేము కనుక ఈ స్టేజ్ మీద ఉండి ఇలాగ సినిమాని రిలీజ్ చేయగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయగలుగుతారు. సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ న్యూ టాలెంట్. అందరూ ఖచ్చితంగా సినిమాల్లోకి రావాలి. అండ్ ఏదైనా డౌట్లు ఉంటే మాకున్న కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ తోటి మేము డెఫినెట్గా గైడ్ చేయగలుగుతాము. సో ప్లీజ్ కమ్ ఇన్ టు ది మూవీస్. నిజంగా సినిమా నీడ్స్ ఆల్ ఆఫ్ యూ. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు కమ్యూనికేట్ టుడే. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ వచ్చేసి ఫస్ట్ కథ అండి. అది ఐ థింక్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా. అండ్ దానికి నిద్రకి అసలు ఏంటి సంబంధం అనేదే ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో స్టోరీ హార్ట్, స్క్రీన్ ప్లే బ్రెయిన్ అయితే మ్యూజిక్ వచ్చేసి సోల్. సో దానికి అనూప్ రూబెన్స్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఐ థింక్ హీ హెస్ గివెన్ సమ్ గ్రేట్ మ్యూజిక్.
మేబీ ఈరోజు ఈ పాటల వాళ్ళు ఇందాక అదే చెప్తాను, మేబీ ఈరోజు జనాలకి తెలియకపోవచ్చు, బట్ ఐ థింక్ దే విల్ రిమైన్ యాజ్ క్లాసిక్స్ ఇన్ ది ఫ్యూచర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్బమ్స్ ఎవర్ ప్రొడ్యూస్డ్ బై అనూప్ రూబెన్స్ గారు. అండ్ అది నా ఫస్ట్ సినిమాకి రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. అండ్ నిజంగా ఈ ఈ ఈ కథ నేను చేయాలని పట్టుబట్టిన మా డైరెక్టర్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక డెబ్యూటెంట్కి చాలా ఉంటాయి, డ్యాన్సులు ఫైట్లు చేసి కమర్షియల్గా ఒక యాంగిల్లో ప్రొజెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక మంచి కథాబలం ఉన్న సబ్జెక్ట్ తీసుకుని చేయొచ్చు. సో నాకున్న టేస్ట్కి నాకు కొత్త కథలు చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం నాకు, ఎందుకంటే నాకు పర్సనల్గా కథలు వినడం చాలా ఇష్టం. సో అలాంటి ఒక గొప్ప కథ నాకు ఇచ్చి నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు డైరెక్టర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ ప్రయాణంలో మాకు సహాయం అందించిన మా ప్రొడ్యూసర్స్ గారికి, శ్యామ్ గారికి, వంశీ గారికి, అండ్ మా కో ప్రొడ్యూసర్ లోకేష్ భయ్యకి నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్స్ నవమి అండ్ రోషిని, అంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువే, ఎందుకంటే దిస్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. బట్ ఎక్కడా కూడా డిమోటివేట్ కాకుండా కాన్స్టెంట్ ఎనర్జీ, కాన్స్టెంట్ మోటివేషన్ తోటి మాతో పాటు ఒక టీంలా నిలబడి ఈరోజు మాతో పాటు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వాళ్ళు అందించిన సహకారం ఐ థింక్ దట్ ఈస్ ఫెనామినల్. సో ఐ రియలీ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఫైనలీ ఐ థింక్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ శేఖర్ అన్న, తేజ్ బ్రో, అండ్ అవర్ డిజిటల్ పార్ట్నర్స్ మనోజ్ అన్న, అరుణ్, #మీడియా వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఐ థింక్ వాళ్ళందరికీ కూడా ఏంటంటే మా పైన ఒక చిన్న ఇదే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అరే పాపం ఏదో కష్టపడుతున్నారు వీళ్ళు, చేద్దాం వీళ్ళకి అని చెప్పి. సో ఐ థింక్ వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ మెట్ సచ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. సో I really thank all of them, and I really wish all of you come to the theatres on this February 14th to watch Nidarinchu Jahapana. Thank you so much. Thank you so much, Anand garu. Thank you so much. We have a Q&A with media. Yeah, please. Hi everybody. There is one other girl in the heroine. She is also the heroine of the movie, and she couldn't attend this event today because of her health. And I apologize from her side and welcome you all on her behalf. Thank you so much for coming and give us a chance. And please do watch Nidarinchu Jahapana on 14th Feb. Thank you so much. Thank you so much. We have a Q&A with media. ikkade ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని హీరోగా, అంటే ఇది డెబ్యూ మూవీ కదా, మీకు ఈ కథ వినేటప్పుడు లేకపోతే ఒక ఛాలెంజెస్ చాలా ఉన్నాయన్నమాట వీటిలో. అంటే అంత ఈజీగా చేయలేము దీన్ని, చాలా కష్టపడి కొంచెం డెడికేషన్ తోటి ఒక సిన్సియారిటీ తోటి చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. సో ఐ థింక్ నాకు యాజ్ అ డెబ్యూటెంట్ చిన్నప్పుడు నేను చేసిన సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అంటే నాకు కూడా ఏంటంటే కొంచెం నా సిన్సియారిటీ ఏంటి, నా ప్యాషన్ ఏంటి ప్రయత్నిస్తూనే ఉంటాం దీన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో అదైతే ఉందండి. డైరెక్టర్ గారు, పర్టికులర్గా ఆనంద్ గారిని మీ కథకి ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇట్లాంటి కథ ఎందుకో అది ఒక డెస్టినీ అని చెప్పొచ్చు అండి. తనకి చెప్పిన వెంటనే టైం పట్టింది, బట్ ఫుల్ నరేషన్ విన్న తర్వాత తను చూపించిన ఎక్సైట్మెంట్, ఆ రెండు క్యారెక్టర్స్ చేయడానికి, అంటే ఇంకా ఫిక్స్ కూడా అవ్వలేదు, ఫుల్ స్టోరీ చెప్పిన తర్వాతే తను వర్కౌట్ స్టార్ట్ చేశాడు. అంటే నాకు ఆల్మోస్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది కదండి, దానికోసం 15 kgs తగ్గి 17 yearsలా కనిపించాలి. దానికోసం ఆల్మోస్ట్ ఒక 2 monthsకి నాకు డిఫరెన్స్ చూపించేశాడు, ఇంకా టేక్ ఆఫ్ అవ్వకముందే. సో తన కమిట్మెంట్ అది చూసి ఫిక్స్ అయిపోయాను. సార్ డైరెక్టర్ గారు ఇక్కడ సార్ ఇది స్లీప్ వాక్ అనేది మనం చూసాం చాలా చోట్ల. స్లీప్ యాప్నియా లాంటి డిసీజులు ఉన్నాయి. రిఫైన్ వెహికల్ లాంటి స్టోరీలో 20 years పాటు నిద్రపోయి లేవటం చూసాం. మీరు చెప్పే స్టోరీలో ఏంటిది, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఏంటది స్లీప్ గురించి ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేసేది? అంటే స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు అనుకుంటాం. యాక్చువల్లీ అదొక యాంగిల్, జనరల్గా మనకు తెలిసిన యాంగిల్, ఒక డైమెన్షన్. బట్ చాలా ఉంటుంది, మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వాటిని మనం ఏదో హర్రర్గానో లేకపోతే మన ప్రెజర్స్తోనో ఎక్కడో మాస్క్ చేస్తున్నాం యాక్చువల్లీ మనకున్న పరిస్థితులకి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ స్లీపే ఉండట్లా, ఆ తర్వాత దాన్ని ఇంకేం ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటి ఆలోచనల నుంచి వచ్చిందే ఈ థాట్.
అంటే ఒక సైన్స్ సంబంధించిన అంశాన్ని ఒక లవ్ స్టోరీకి లేదండి లవ్ బ్యూటిఫుల్ స్లీప్ ప్లెజెంట్గా హ్యాపీగా, అందుకే సాంగ్స్ కూడా మీరు విన్నారు కదా, సో అలా రెప్లికేటే అవుతుంది, అలాంటి ఫీలే ఉంటుంది. సో గుడ్ స్లీప్, గుడ్ ఫీల్. ఆనంద్ గారు, యాక్చువల్లీ మీరు చిన్నప్పుడు చాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశారు, కానీ హీరోగా అయ్యేసరికి ఒక కాన్సెప్ట్ రిలేటెడ్ సినిమాని ఎంచుకున్నారు. వై అంటే కమర్షియల్ సినిమా అన్ని చేశారు కదా మీరు, అటు నుంచి ఒక క్యూట్ లవ్ స్టోరీ లాంటిది ఎంచుకోకుండా వల్ల ఇట్లాంటి ఒక పూర్తి స్థాయి ఒక కాంప్లీట్ లవ్ స్టోరీ ఇట్లాంటిది ఎంచుకునే కారణం ఏంటి? అంటే మారుతున్న జనాల థాట్ ప్రాసెస్ కానీ, లేకపోతే జనాలకి ఇప్పుడు సినిమాల పట్ల ఉన్న అవగాహన కానీ, వాళ్ళ టేస్ట్లు కానీ. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా, అంటే నా టేస్ట్లు, నా థాట్ ప్రాసెస్లు కూడా మారాయి. సో నాకు కూడా ఏంటంటే ఒక కొత్త కథ చెప్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు వినడానికి. రెగ్యులర్గా అంటే అంటే మన ఫేవరెట్ హీరో కోసం మనం వెళ్ళి చూసేస్తాం సినిమా, ఓకేలే ఆయన ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పి మనం వెళ్ళి చూసేస్తాం. కానీ ఒక కొత్తోడిని తెర మీద చూడాలి, ఎందుకు వాడి మీద 2 గంటలు స్పెండ్ చేయాలి, ఎందుకు వాడి మీద ఒక 150 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తది చెప్పాలండి, లేకపోతే జనాలు చూసే పరిస్థితిలో లేరు. అండ్ వాళ్ళే కాదు, నేను కూడా చూడను. ఇట్ ఈస్ రియల్. సో అందుకని నాకేంటంటే ఏదైనా ఒక ఎగ్జైటింగ్ స్టోరీ చెప్పాలి, కొంచెం ఆఫ్ బీట్ సినిమా ఉండాలి. అంటే కమర్షియల్ సినిమాలు తర్వాత చేయొచ్చు, పర్వాలేదు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇదైతే ఇంపార్టెంట్ అనిపించింది అండి. యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఒక మంచి కథ అయితే చెప్పాలి, ఓకే ఇప్పటివరకు వినని కథ అయితే చెప్పాలి అని బలంగా అయితే ఉండింది. దీంట్లో 2 గెటప్ చేసినట్టుగా ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది, ఏది ఎక్కువ ఇష్టపడ్డారు మీరు? డెఫినెట్గా 17 years గెటప్ అండి. అది ఒక మిస్టికల్ లవ్ స్టోరీలా ఉంటుంది. అండ్ దాని గురించి అసలు ఎంత కష్టపడ్డానంటే నేను అది చెప్పుకోలేను కూడా అనమాట. అంటే లాట్స్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్, ఆల్మోస్ట్ ఒక 15-16 kilos తగ్గి, ఏం తిండి తిప్పలు లేకుండా బీచ్ దగ్గర అర్ధరాత్రులు షూట్ చేయడము. ఐ థింక్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ క్యారెక్టర్, లేకపోతే ఆయన రాసిన విధానం కానీ, ఆ ఎపిసోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చాలా కష్టపడింది, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేసింది కూడా ఆ క్యారెక్టర్. ఆయన షూటింగ్ టైం మీద గాయపడ్డారని ఎంతమంది చెప్పారు, ఏంటది ఎలా జరిగింది? అది తప్పిదం, జెన్యూన్ యాక్సిడెంట్. అది ఎవరిని అనడానికి కూడా ఏం లేదు. సో ఒక స్టంట్ చేస్తుంటే ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కాలిపోయింది అది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించానండి నేను యాక్చువల్గా, ఎందుకంటే ఐఎమ్ ఓవర్ దట్. అవన్నీ దాటుకుని వచ్చాను నేను లైఫ్లో. సో నాకు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని బాధపడాలని లేదు, ఎందుకంటే అది మన చాయిస్, అది గుర్తుపెట్టుకోవాలా వద్దా అని. సో నా చాయిస్ దాన్ని గుర్తుపెట్టుకోకపోవడమే. సో నాకేంటి అంటే అదంతా జరిగిపోయింది, బట్ ఇప్పుడు దీని నుంచి ఎలా రికవర్ అవ్వాలి, ఏంటి మనకి మోటివేషన్ అనేది మాత్రమే ఆ టైంలో ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలు డిఫరెంట్గా ఉంటూ చేసుకెళ్తున్నారు. హలో సార్, ప్రొడ్యూసర్ కొత్తగా ఎంటర్ అయినప్పుడు కెరీర్కి ఎట్లా ఉపయోగపడుతున్నారు? The main reason to accept this character and the story is it's chala different and a unique story, unique concept, and I didn't know about this concept. The moment I heard it, I googled the thing that it is real or not, and my character oka NRI ammai, Madhura character peru, and she came to India for her mother and father memories. There she met Veeru, and not very different from any other character in the film, but very pure-hearted, very genuine. That's why I accept this character, and the particular concept of the story is the very different. That's why I accept this story and the character.